అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. If we see now, it's very tough to get the pregnancy naturally for one kid. కెరియర్ సెటిల్ అయిన తర్వాత తన మ్యారేజ్ గురించి థింక్ చేస్తున్నారు. యాజ్ అవర్ ఏజ్ ఇస్ ఇంక్రీజింగ్, బాడీ విల్ ఏజ్, అది విట్ విల్ నాట్ స్టాప్ ఫర్ ఎనీథింగ్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్, PCODs, థైరాయిడ్, అన్ని డిజార్డర్స్ అన్ని చిన్న ఏజ్ లోనే వచ్చేస్తున్నాయి అందరికి. సో దీని వల్ల మెన్స్ట్రల్ సైకిల్ డెఫినెట్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్షన్ మనకి ఫర్టిలిటీ పైన చూపిస్తుందా? ఒక అమ్మాయికి రెగ్యులర్ సైకిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. So what we have in our center, very few centers in India have is electronic witnessing system, which is an radio frequency enabled technology where everything is tagged. So that way we have covered our lab from all kind of gamete mix up and cheptam idi. We audit our results and quality maintain cheskoni memo international conferences lo velli publish chestamu. చాలా వరకు బయట ఫెయిల్ అయిన వాళ్ళు మాకు వస్తారు అండ్ వీ వర్క్ ఆన్ దీస్ పేషెంట్స్ టు గివ్ రిజల్ట్స్. సో ఫర్ అస్ వీ లవ్ టు టేక్ ఛాలెంజెస్. హాయ్, హలో, వెల్కమ్ టు RTV. అమ్మ, నాన్న ఈ పిలుపు కోసం తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో అందరికీ తెలుసు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 100 ఆన్ ఎ రఫ్ కౌంట్ 100%లో చూసుకుంటే 50% న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. బట్ అలాంటి వాళ్ళకు కూడా ఒక చిన్న హోప్ ఇచ్చి ఆ అమ్మతనాన్ని పంచాలి అనే ఫర్టిలిటీ సెంటర్స్ ఉద్దేశం ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. సో అలాంటి వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ అయినటువంటిది హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. సో హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ వందన హెగ్డే గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మనం ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, హౌ ఆర్ యూ? యా, హలో లలిత్య, ఐఎమ్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ గ్లాడ్ యాక్చువల్లీ. మేడం చెప్పండి, ఇప్పుడు మనం గుడ్ ఓల్డెన్ డేస్లో చూసుకుంటే నానమ్మలు, అమ్మమ్మలు ఎవరిని అడిగినా కూడా మేము 4, 5, 7 మెంబర్స్, అట్లీస్ట్ 3 మెంబర్స్ అని చెప్పేవారు. బట్ ఇఫ్ వీ సీ నౌ, ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ ద ప్రెగ్నెన్సీ న్యాచురలీ ఫర్ వన్ కిడ్. సో వాట్ వుడ్ బి ద రీజన్స్? ఎందుకు రీజన్స్ ఏంటి? అసలు ఆ సంతానలేమి అంటే ఏంటి? దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? సో 2 things హియర్. ఒకటి మీరు అడిగారు ఫ్యామిలీ సైజ్ చిన్నదవుతుందని ఇప్పుడు, అండ్ అదర్ థింగ్ ఇస్ అది రీజన్ ఎందుకని. ఇప్పుడు ఫ్యామిలీ సైజ్ చిన్నదవుతుందంటే దెర్ కుడ్ బి 2 reasons. వన్ ఇస్ అది వాళ్ళ చాయిస్లో కదా. సమ్ పీపుల్ ఆర్ చూసింగ్ అట్లా వాళ్ళకి ఫ్యామిలీ సైజ్ ప్రాబ్లీ దే డోంట్ వాంట్ హ్యావ్ మోర్ చిల్డ్రన్ బికాస్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది. ఒక్క చైల్డ్ని పెంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు సెటిల్ అవ్వాలంటేనే ఇప్పుడు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. అందులో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ అవుతుందంటే దే ఆర్ ఆల్ డిలేయింగ్ స్టార్టింగ్ విత్ దట్. అది ఒక సీడ్ అవుతుంది. ద సీడ్ ఇస్ ద డిలే. ఆ డిలేతో ఏమవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి వాంట్స్ టు సెటిల్ ఫైనాన్షియలీ. ఇప్పుడు ఆఫ్టర్ దట్ కమ్స్ కెరియర్ సెటిల్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ తర్వాతనే మ్యారేజ్ గురించి థింక్ చేస్తున్నారు. అది అబ్బాయి వాళ్ళనే కాదు, ఇప్పుడు అమ్మాయిలోనూ దే హ్యావ్ ఒక అంబిషన్ అని ఏదో ఒకటి చేయాలి. దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్. అండ్ ఇప్పుడంతా బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ సైజ్ బీయింగ్ స్మాల్, పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళకును అంతనే సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ టుడే అమ్మాయి వాళ్ళకును ఒక సెక్యూరిటీ కావాలి. దే వాంట్ టు బి లిటిల్ ఇండిపెండెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, దే ఫీల్ దట్ సెల్ఫ్ ఐడెంటిటీకి. కరెక్ట్. సో విత్ ఆల్ దిస్ కన్సిడరింగ్ ద సీడ్ విల్ బి ద డిలే. ఆ డిలేతో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. బికాస్ బయాలజికల్ ఏజ్ ఏముంటుంది కదా, అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇయర్ ఆన్ ఇయర్. మేము ఎట్లా ఏజ్తో యాజ్ అవర్ ఏజ్ ఇస్ ఇంక్రీజింగ్, బాడీ విల్ ఏజ్, అది విట్ విల్ నాట్ స్టాప్ ఫర్ ఎనీథింగ్. అండ్ విత్ దట్ ఆల్ ద మెడికల్ ప్రాబ్లమ్స్, ఎట్లా ఈరోజు మేము వేరే మెడికల్ ఇష్యూస్ ఇస్ కమింగ్ ఎర్లియర్ ఇన్ లైఫ్. క్యాన్సర్స్ ఆర్ హ్యాపెనింగ్ టుడే ఇన్ యంగర్ పేషెంట్స్. కార్డియాక్ ప్రాబ్లమ్స్, వీఆర్ సీయింగ్ యంగర్ ప్రాబ్లమ్స్. మాకు యంగ్స్టర్స్ ఉన్నారు విత్ డయాబెటీస్, అట్లనే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ స్టార్టింగ్ ఆన్ వెరీ ఎర్లీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ దట్ ఫర్టిలిటీ ఈస్ ఇంక్రీజింగ్. బట్ అందులోనూ దెర్ కుడ్ బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్. సో ముందు మా పేరెంట్స్ ఏజ్ లేదంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ టైంలో ఇంత వెహికల్స్ లేదు రోడ్లో. సో మెనీ గ్యాడ్జెట్స్ were not there, so much of radiation exposure లేదు. We don't know how much all these environmental changes are affecting,
అండ్ అవర్ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్సో చేంజ్ నో. ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు మేమేం అక్కడ అగ్రికల్చర్ చేసి ఏం తింటలేదు. సో వీ రియలీ డోంట్ నో ఆ సోర్స్, ఆ ఫుడ్ది సోర్స్లో ఎంత కంటామినేషన్ ఉంది, వాటర్ సోర్స్లో ఎంత కంటామినేషన్ ఉంది, ఎయిర్ సోర్స్. సో ఆల్ దిస్ ఇస్ ఎంటరింగ్ అవర్ సిస్టమ్. సో collectively, that if you say that environmental change, delay in the thinking to have a marriage and a child, so anni kalpi, yes, fertility problems are hit very badly, not only India, world over idi problem. And India lona I would like to tell that idi urban society, rural society, or the higher class atla em ledu. We see a mixed population ma centers lo, and everybody is going through the same problem. So it is not, there is no division based on anything. Universal humanity ki affect avutundi, and I think it's like a wake up call, right, that we need to put something. Correct. Because ippudu okay మేము ఉన్నాము ఇప్పుడు క్యూర్ చేయనికి, బట్ ఈ పర్సంటేజ్ ఏది ఉంది 5 to 10 అయింది, 10 to 15% it is affecting. The number of IVF cycles are increasing rampantly. So ikkadana మేము ప్రివెన్షన్ ఆస్పెక్ట్ తీసుకొని వస్తే in future at least we can bring a change to the society. Ma'am, as you said, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఏజ్? ఏ ఏజ్కి ఇన్ఫర్టిలిటీ అనేది స్టార్ట్ అవ్వచ్చు యాజ్ పర్ యూ? మీ వరకు ఎలా అవ్వచ్చు ఏ ఏజ్కి? ఇన్ఫర్టిలిటీ అన్ని మందికి అవుతుందని లేదు. ఓకే, సో దెర్ ఆర్ పేషెంట్స్ వేర్ even at 35 to 40 years there is possibility for natural pregnancy. So what happens is every girl is unique. సేమ్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు డిలే చేయడానికి కుదరదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో లేట్ అవుతుంది న్యాచురల్గా, బట్ అది ఒక ఎగ్జాంపుల్ పెట్టుకొని వాళ్ళు డిలే చేసినప్పుడు వాళ్ళ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. సో వీ నీడ్, దిస్ ఇస్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక ఏజింగ్ చెప్పాలంటే. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ సే మెన్కి దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ చేంజ్. ప్రాబబ్లీ ఆఫ్టర్ 35 to 40 years మెల్లగా స్పర్మ్ది క్వాలిటీ చేంజెస్ స్టార్ట్ అవుతుంది. మే నాట్ బి క్వాంటిటేటివ్ చేంజెస్. సో మెన్కి క్వాంటిటీస్ యూజువలీ లైఫ్ లాంగ్ సేమ్ ఉంటుంది. ఇఫ్ దే హ్యావ్ అ నార్మల్ స్పర్మ్ కౌంట్, మెన్కి ఈవెన్ టిల్ ఆఫ్టర్ 50-60 years దే మే హ్యావ్ ద సేమ్ క్వాంటిటీ. లిటిల్ ఒక మొటిలిటీ తగ్గొచ్చు. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, DFI అని చెప్తాము. అది ఇట్ కుడ్ సమ్ టైమ్స్ స్టార్ట్ ఇంక్రీసింగ్ వెన్ విమెన్ క్రాస్ 40 years. బట్ ఫీమేల్స్కి irrespective of that anything, once they touch 30 to 35 years, the quantity and quality will decrease. Now ఎందుకు ఈ డిఫరెన్స్ మెన్ అండ్ మెన్లో వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్లో అవుతుంది. సో దెర్ ఇస్ స్పర్మ్ ప్రొడక్షన్ హ్యాపెనింగ్. ఇప్పుడు వాళ్ళ ఇజాక్యులేషన్తో ఒక 30-60 million స్పర్మ్స్ రిలీజ్ అవుతే అన్నీ రీఫార్మ్ అవుతుంది వాళ్ళ బాడీలో. సో ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ. It is life long it is producing sperms. So that way men are protected against to a certain extent fertility problems. But women ki there is no egg production ovary lo. So while puttinappudu if they are born with this many eggs, ఇంకా అదే ఉంటుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. దెర్ ఇస్ నో ప్రొడక్షన్. సో వాళ్ళకి ఇప్పుడు నెల స్టార్ట్ అవుతుంది కదా పీరియడ్స్ మెనార్కేతో 12-14 yearsకి. ఫ్రమ్ దెన్ ఆన్ దే స్టార్ట్ ఓవులేటింగ్. సో దే విల్ హ్యావ్ ఓన్లీ టిల్ మెనోపాస్. ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతుంది. యూజువల్ దట్ ఈస్ బై ఇండియా వీ కెన్ టెల్ అరౌండ్ 45-50 yearsకి ఆగిపోతుంది. అప్పుడు వరకే ఎగ్స్ ఉంటుంది. బట్ మెనోపాస్ వచ్చినప్పుడు లాస్ట్ 5 to 10 yearsలో మంచి క్వాలిటీ ఎగ్స్ ఉండదు. సో ద క్వాలిటేటివ్ డిక్లైన్ ఇర్రెస్పెక్టివ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ 35 years తర్వాత లోపల ఉన్న ఎగ్లో DNA డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ DNA డ్యామేజ్ స్టార్ట్స్, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ రేట్స్ అక్కడ తగ్గుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ బోర్న్ ఇట్ కుడ్ హ్యావ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. అండ్ విత్ ఆల్ దిస్ ఏమవుతుంది, అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు 35-38 టచ్ వచ్చినప్పుడు దే విల్ గెట్ అదర్ ఏజ్ రిలేటెడ్ డిజీజెస్. ఫైబ్రాయిడ్స్ రావచ్చు, ఎండోమెట్రోసిస్ రావచ్చు, కొన్ని మందికి షుగర్, BP వస్తుంది. సో బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ప్రెగ్నెన్సీను రిస్కీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ విల్ నాట్ గో సేఫ్లీ. సో unnecessary complications they are inviting. So for girls the ideal age నేను చెప్పాలంటే to plan pregnancy in a healthy way naturally will be between 25 to 28, maximum up to 30 years. 30 years when we start seeing all the problems. Okay, so ideal age would be 30 years. Yeah, ideally before 30. Before 30 finish how many ever children you want. Okay. See, adalo one more aspect I want to tell you is that ఇప్పుడు మేము ఇండియన్ ఎథ్నిసిటీ అని చెప్తాము. We belong to this this ethnic group which is different from western. ఇప్పుడు మేము అన్ని వెస్టర్నైజేషన్ అవుతున్నాము because we want a career, we want education, we want to settle. But our westernization in our lifestyle will not change our ethnic predisposition. అంటే వెస్టర్న్ ఉమెన్కి ఇండియన్ ఉమెన్కి మీరు కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఉమెన్ ఏజెస్ 7 years earlier. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఎ వెస్టర్న్ ఉమెన్ ఈస్ అరౌండ్ 40 years, ఇండియన్ ఉమెన్ విల్ హ్యావ్ దట్ ఎగ్ రిజర్వ్ బై 34-35 years. Yes. So they are aging faster. So Indian women should finish pregnancy earlier. Okay.
సో ఇఫ్ ఎనీ వన్ కమ్స్ లైక్ దేర్ మైట్ బి చాలా ప్రెషర్స్ ఉండొచ్చు. ఏంటి ఇప్పుడు మేల్ వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని కొంతమంది చెప్తారు, ఫీమేల్లోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయని కొంతమంది చెప్తారు. బట్ నిజంగా ఫ్యాక్ట్ ఏంటి? ఫీమేల్ ఆర్ రెస్పాన్సిబుల్, అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ అంటారా ఈ ఇన్ఫర్టిలిటీ రీజన్కి? ఈ రీజన్ అన్ని ఐ థింక్ ఇట్ షుడ్ బిలాంగ్ టు మీ, నేను డాక్టర్. రైట్. నాకొక్కటే ఐ వాంట్ టు నో మేల్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్ అదని రీజన్స్ విల్ బీ మై ప్రాబ్లమ్, నేను అది సాల్వ్ చేస్తాను. బట్ యాజ్ అ కపుల్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, మీరు అందులో పడొద్దు, మీరిద్దరు యువర్ వన్ యునైటెడ్ కపుల్. డిస్టర్బెన్సెస్ క్రియేట్ ఐ నెవర్ పుట్ అక్రాస్ లైక్ దట్. ఎందుకంటే మేము సడన్గా చెప్పేస్తాం ఇది అబ్బాయిలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, అమ్మాయిలో. సో వీ హ్యావ్ టు డీల్ దట్ బికాస్ ఇట్స్ అ వెరీ డెలికేట్ సిచ్యువేషన్. అండ్ ఇండియాలో ఇట్ ఇస్ నాట్ టూ ఇండివిజువల్స్, ఇట్ ఇస్ టూ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్డ్ ఓవర్ దేర్. సో దట్ ఈస్ ఆల్ వెరీ డెలికేట్. బట్ అట్ ద సేమ్ టైం మేము ఆ డయాగ్నోసిస్ని చెప్తాము, ఎస్ దిస్ ఇస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. బట్ దర్ కుడ్ బి సో మెనీ ఇన్ఫర్టిలిటీ, అది కదా ఒక కంటిన్యూస్ ఇవాల్యుయేషన్. ఫస్ట్ కొన్ని టెస్ట్లు చేస్తాం, అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. దెన్ మేము ఎంత డీపర్ స్టడీ వెళ్తాము, దర్ కుడ్ బి అదర్ ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ విచ్ కుడ్ బి యూజువలీ ఇప్పుడు వరకు మేము చూసింది పేషెంట్స్లో వెరీ రేర్లీ అది ఒక సింగిల్ పర్సన్ది ఒక్క ప్రాబ్లం ఉంటుంది. దిస్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్. సో వీ గెట్ పేషెంట్స్ విత్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఫ్యాక్టర్. ఇప్పుడు మేము సపోజ్ ఒక 100 IVF సైకిల్స్ చేస్తున్నాం ఒక నెలలో అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద IVFs ఆర్ డన్ ఫర్ మేల్ ఫ్యాక్టర్, 50% ఫీమేల్ ఫ్యాక్టర్. ఈక్వల్ రేషియో. ఇట్ ఈస్ ఈక్వల్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అమ్మాయిలోనే ప్రాబ్లమ్స్ అని, నథింగ్ లైక్ దట్. ఇప్పుడు జస్ట్ మీరు అన్నట్టు మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది లేడీస్కి, బికాస్ యాజ్ యూ సెడ్ PCODs, థైరాయిడ్, అన్ని డిజార్డర్స్ అన్ని చిన్న ఏజ్లోనే వచ్చేస్తున్నాయి అందరికీ. సో దీనివల్ల మెన్స్ట్రల్ సైకిల్ డెఫినెట్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్షన్ మనకి ఫర్టిలిటీ పైన చూపిస్తుందా? అవును. మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్. బికాస్ అదొక మాకు మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులారిటీ ఎందుకు వస్తుంది, ఒక బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తుంది విచ్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ ద ఓవరీ, అండ్ ఓవరీలో సిగ్నల్స్ వచ్చింది యూట్రస్ పైన యాక్ట్ అవుతుంది. సో ఇది మేము వీ టెల్ ఇన్ సైన్స్ యాజ్ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అని, HPO యాక్సెస్. ఇది కరెక్ట్గా అక్కడ ఫంక్షన్ అవుతూనే నెల ఓవులేషన్ కరెక్ట్గా అవుతుంది. నా ఓవులేషన్ కరెక్ట్గా అవుతే సైకిల్స్ రెగ్యులర్ వస్తుంది. నా ఓవులేషన్ కరెక్ట్గా అవుతే ఒక అమ్మాయికి తెలుసు విచ్ ఇస్ హర్ ఫర్టైల్ పీరియడ్ అని. యూజువల్లీ ఒక 28-30 డేస్ సైకిల్ అంటే మిడ్ సైకిల్ ఓవులేషన్ అవుతుంది. సో దేను అప్రాక్సిమేట్లీ 14th డే. సో ఈ కపుల్స్ ఏం చేయొచ్చు, వాళ్ళే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే 14th డే ఓవులేషన్ అంటే వాళ్ళు కలుస్తారు 10th to 16th డే మధ్యలో, మెజారిటీ విల్ కన్సీవ్ న్యాచురలీ. ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ 2 పాసిబిలిటీస్. వన్, ఓవులేషన్ అవుతుంది బట్ లేట్గా అవ్వచ్చు, ఆర్ దెర్ కుడ్ బి యాన్ ఓవులేషన్ అంటే ఓవులేషనే లేదు, అవ్వదు. ఓకే. సో దే హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్. ఎనీ గర్ల్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇర్రెగ్యులర్లో కొన్ని మందికి షార్ట్ సైకిల్స్ ఉంటుంది, ఈవెన్ దట్ ఈస్ నాట్ గుడ్. 20-25 డేస్కి వస్తుంది, కొన్ని మందికి డిలే వస్తుంది 35-40 డేస్. దీస్ కపుల్స్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, ఒకసారి వచ్చి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసుకొని మీ HPO యాక్సెస్లో ఏం ప్రాబ్లం ఉంది, అది ఎందుకు లేట్ అవుతుంది, అండ్ అది కరెక్ట్ చేసుకుంటే మెజారిటీ విల్ కన్సీవ్ sooner. Problems patients will come very late. Correct. So they'll wait. చూసి they'll come for this is important. Irregular cycles ఉన్న వాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఇమీడియట్ గా రావచ్చు. They need not come to us when they want a baby. This we can sort out earlier. And irregular cycles not only for fertility, ఒక అమ్మాయికి regular cycles is very important to prevent future risk of endometrial cancers. Oh, okay. So that is also PCOD patients కి ఇప్పుడు కొన్ని మందికి డేటే రాదు. సో ఒక అమ్మాయి వస్తుంది నాకు, షీ ఇస్ వెరీ హ్యాపీ, షీ ఇస్ నాట్ గెటింగ్ పీరియడ్స్ because she is free. So struggle లేదు. That's when they have to realize that ఈ గర్భ లైనింగ్ ఏది ఉంది కదా అది నెల షెడ్ అవ్వాలి. Because if she is not ovulation అవుతేనే that means there is progesterone in body. Progesterone is anti-cancer. సో పీరియడ్స్ రాలేదంటే వాళ్ళ బాడీలో చాలా ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆల్ దిస్ కుడ్ డిస్టర్బ్ దేర్ యూట్రైన్ ఫంక్షన్ అండ్ టుమారో దే కెన్ హ్యావ్ కాంప్లికేషన్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఇదన్నీ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ, జనరల్ ఉమెన్స్ హెల్త్కు ఇది ఈక్వల్లీ ఇంపార్టెంట్. జస్ట్ ఇంకోటి ఏంటంటే పెళ్ళయి జస్ట్ 1 year అవుతుంది, బట్ మేబీ ఫ్యామిలీ ప్రెషర్స్, వాళ్ళు డైరెక్ట్ ఓకే మాలోనే ఏదో ప్రాబ్లం ఉంది, మాకు ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ది వాట్ డు డూ ఈస్ డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేసారు. ఇఫ్ యూ సీ దట్ కేసెస్, అలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ మీరు చెప్పే పారామీటర్స్ లైక్ టెస్ట్ చేసే పారామీటర్స్ ఏంటి అంటే ఇంకా వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే స్కోప్ ఉంటే మీరు వాట్ వుడ్ యూ సజెస్ట్, మీరేం సజెస్ట్ చేస్తారు అలాంటివన్నీ? సో అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు ఇఫ్ షీస్ కమింగ్ విత్ 1 year మ్యారీడ్ లైఫ్, ఫస్ట్ మేము అడుగుతామా 1 year మీరు కరెక్ట్గా ట్రై చేశారా, అమ్మాయి ఇది సైకిల్ రెగ్యులర్ ఉందా, మీకు ఒక తెలుసా? కొన్ని మందికి నాలెడ్జ్ లేదు ఎప్పుడు ఫర్టిలిటీ, కొన్ని మంది దే హ్యావ్ టు ప్లాన్ సచ్ దట్ ఆ ఓవులేషన్ టైంలోనే వాళ్ళు కలవాలి. బికాస్ ఎగ్ది లైఫ్ కదా, ఎగ్ రిలీజ్ తర్వాత ఇట్స్ ఓన్లీ 1 day.
ఓన్లీ వన్ సో డే. ఆ ఫర్టైల్ పీరియడ్లో వాళ్ళు కలవలేదంటే సో వి చెక్ ఫస్ట్ ఇట్ ద కపుల్ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఎంతవరకు ఉంది, వాళ్ళు కరెక్ట్గా ట్రై చేశారా, కలిసినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, సో వీ టేక్ ద కంప్లీట్ హిస్టరీ, వేరే ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉందా, అండ్ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ అమ్మాయిది ఏజ్ చూస్తాము, అబ్బాయిది ఏజ్ చూసుకుంటాము. బేస్డ్ ఆన్ దిస్ ఫస్ట్ వాట్ వీ డూ ఇస్ వీ డూ అల్ట్రాసౌండ్ స్కాన్ అమ్మాయికి, బికాస్ సో మెనీ టైమ్స్ ఫర్టిలిటీలో కదా సిమ్టమ్స్ లేదు. ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్లో ఏమవుతుంది, దే విల్ కమెంట్ టెల్ us ఇక్కడ కడుపు నొప్పి ఉంది లేదంటే ఏదో ఒకటి ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్టిలిటీలో దెర్ ఆర్ నో సిమ్టమ్స్. సో వీ హ్యావ్ టు డూ అ టెస్ట్ టు నో దట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి లేదని. సో అమ్మాయికి కామనెస్ట్ అండ్ ఈజీ టు డూ ఇస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే 10 minutesలో మాకు రిపోర్ట్ వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ లైక్ గర్భలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నదని తెలుస్తుంది, గర్భ లైనింగ్ ఎట్లా ఉంది తెలుస్తుంది, ఓవరీస్ ఎట్లా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది, ఆల్ దిస్ విల్ కమ్ టు నో అండ్ వీ కెన్ నో బేస్ లైన్ ఫర్టిలిటీ స్టేటస్ ఫర్ ద గర్ల్. మాకు స్కాన్లో ఏమైనా ఇష్యూస్ కనిపిస్తే ఐ మే ఇన్వెస్టిగేట్ ఫర్దర్, హార్మోనల్ టెస్ట్ చేపిస్తాము. అబ్బాయిలో సిమెంట్ టెస్టింగ్ చేయాలి, బికాస్ దెర్ ఇస్ నో వే దట్, బికాస్ చాలా మంది అబ్బాయిలు చేస్తే మాకేం ప్రాబ్లం లేదు, మేము కరెక్ట్గా తెలుస్తున్నాము, మాకేం ప్రాబ్లం నో. ఓన్లీ వెన్ యూ డూ దట్ టెస్ట్ విల్ కమ్ టు నో అక్కడ స్పర్మ్స్ ఉందా, స్పర్మ్స్ కదలిక మొటిలిటీ మంచిగా ఉందా, స్ట్రక్చర్ మంచిగా ఉందా, దాన్ని వీ నీడ్ అ రిపోర్ట్. ఈ 2 రిపోర్ట్స్ నార్మల్ వస్తే అమ్మాయికి మేము జస్ట్ ఒక బేసిక్ కౌన్సిలింగ్ చెప్తాము ఎప్పుడు ఫర్టైల్ పీరియడ్ అని, కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తాము, ప్రీనేటల్ సప్లిమెంట్స్, ప్రొజెస్ట్రాన్, అండ్ వి ట్రై న్యాచురల్లీ ఫస్ట్. ఇఫ్ దే డోంట్ గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ 3 months 6 months మేము అబ్జర్వ్ చేసుకొని కొన్ని ట్యూబ్ టెస్ట్ అని చేపిస్తాము, దెన్ వీ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్. సో ఆల్వేస్ వీ ప్రమోట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఒక కపుల్కి, ట్రై ద బెస్ట్ న్యాచురలీ, బట్ ఇఫ్ నాట్ దెన్ ట్రై అదర్ ట్రీట్మెంట్స్ ఫాస్టర్. అదొక బ్యాలెన్స్ పెట్టుకోవాలి మేము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కోసం అని చెప్పి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తారు, బట్ అలా కన్సీవ్ అయ్యాక హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఏ ప్రొసీజర్కి ఉంటుంది? బికాస్ చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, లైక్ ఐవీఎఫ్, ఐవీఎం, టెసా, లైక్ ఐసిఎస్ఐ, ఇలా చాలా ఉన్నాయి, ఇక్సీ. సో వీటన్నిటిలో వాట్ వాజ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్, దేనికి ఉంటుంది, ఏ ప్రొసీజర్కి ఉంటుంది? ఓకే, నౌ బిఫోర్ గెటింగ్ టు సక్సెస్ రేట్ మేము తెలవాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈ ట్రీట్మెంట్స్లో. ఇప్పుడు ఐయుఐ ఇస్ ద మోస్ట్ సింపుల్ ట్రీట్మెంట్. ఐయుఐ అంటే అమ్మాయిది ఓవలేషన్ రోజు వాళ్ళ హస్బెండ్ మా ఆండ్రాలజీ ల్యాబ్లో వాళ్ళు 7 శాంపిల్ ఇస్తారు, మేము అందులో వాళ్ళది బెస్ట్ స్పర్మ్స్ని సపరేట్ చేసుకొని అది వాళ్ళ గర్భలోపల చేయడానికి పాసిబుల్. అవును, వీ కెన్ చూస్ ద బెటర్ స్పర్మ్స్ క్వాలిటీ వైజ్ అండ్ పుట్ ద స్పర్మ్స్ ఇన్ టు యూట్రస్. సో ఇది ఐయుఐ అని. నా సక్సెస్ రేట్ ఈ ఐయుఐలో ఇస్ హార్డ్లీ 10% పర్ సైకిల్. సో ఇది ఎవరికి చేయాలి? అమ్మాయికి ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఎగ్ రిజర్వ్ ఇస్ వెరీ గుడ్, ట్యూబ్స్ ఓపెన్ ఉంది, అండ్ హస్బెండ్ లిటిల్ మినిమల్ ప్రాబ్లమ్స్, మైల్డ్గా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ స్లైట్గా తక్కువ ఉంది, వాళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది. నో ద అదర్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్లో ఇస్ లిటిల్ మోర్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్. అమ్మాయికి లిటిల్ మత్తి చేసి మేము ఎగ్స్ బయట తీస్తాము ఆఫ్టర్ గివింగ్ అబౌట్ 10 days ఆఫ్ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్. దెన్ హస్బెండ్ది స్పర్మ్ తీసుకొని అమ్మాయిది ఎగ్ లోపల మేమే కలిస్తాము. సో దిస్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్. ఇక్సీ ఎక్కడ చేస్తామో స్పర్మ్ కౌంట్ కొన్ని మందికి చాలా తక్కువ ఉంటుంది, ఇట్ ఈస్ లెస్ దెన్ 5 million, లెస్ దెన్ 2 million, కొన్ని మందికి ఒకేషనల్ స్పర్మ్స్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మేమే స్పర్మ్ని పట్టుకొని వీ హ్యావ్ ఇక్సీ మ్యానిపులేటర్, ఒక పెద్ద మైక్రోస్కోప్ ఉంది, వేర్ వీ గోయింగ్ టు ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు దట్ ఎగ్. ఇట్ ఈస్ డన్ ఫర్ మేల్ ఫ్యాక్టర్, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్. టీసా ఎప్పుడు చేస్తాం మేము? ఇప్పుడు హస్బెండ్ స్పర్మ్ కౌంట్ 0 ఉంది, సో వాళ్ళు ఇజాక్యులేషన్ చేస్తున్నారు, సెమెన్ వస్తుంది, బట్ అందులో స్పర్మ్స్ ఉండదు. సో ఆ టైంలో మేము వాళ్ళ స్పర్మ్ని తీయాలి టెస్టిస్ నుంచి. సో వాళ్ళకు లిటిల్ మత్తి చేసి ఒక సింపుల్ నీడిల్ ఆస్పిరేషన్ చేసి స్పర్మ్స్ని తీస్తాము, దట్ ఈస్ టీసా. కొన్ని మందికి టీసాలో ఉన్న స్పర్మ్స్ దొరకదు, అంటే వీ షుడ్ గో ఫర్ మోర్ ఎక్స్టెన్సివ్ టీసా, దట్ ఈస్ కాల్డ్ అస్ మైక్రోటెసే, మైక్రోస్కోపిక్ టీసా అని చెప్తాము. నౌ దిస్ ఈస్ ఆల్ డన్ యాజ్ పర్ ద ఇండికేషన్. సో సక్సెస్ రేట్ ఇఫ్ యూ సీ ఇస్ బెస్ట్ ఇన్ ఐవీఎఫ్. ఇక్సీ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్, ఇది ఒక ఫర్టిలైజేషన్ టెక్నిక్ ఇది. సో ఎగ్ స్పర్మ్ని కలవనికి డిపెండింగ్ ఆన్ ద స్పర్మ్ది ఎంతవరకు ప్రాబ్లమ్ ఉంది వీ షుడ్ చూస్ ఏ టెక్నిక్లో కలుస్తుంది. ఫైనల్లీ ఇట్ ఈస్ ద ఫర్టిలైజేషన్ ఇన్ ద ల్యాబ్. బట్ ఐవీఎఫ్లోనూ ద సక్సెస్ రేట్ వాట్ వీ టెల్ ఇన్ అవర్ సెంటర్ ఇస్ అప్రాక్సిమేట్లీ 60-65%. ఇది కింద ఎక్కువ వస్తుంది బేస్డ్ ఆన్ వీ గో ఫర్ మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. నౌ దట్ కమ్స్ బికాస్ ఇప్పుడు ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ద క్వశ్చన్ కమ్స్ వై వెన్ వీఆర్ మేమే కల్పిస్తున్నాము ల్యాబ్లో, ఎంబ్రియోస్ తయారు చేస్తున్నాము, పెడుతున్నాము, దెన్ వై షుడ్ ఇట్ ఫెయిల్? సో 2 important ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. ఒకటి ఎంబ్రియో ఉంది, ఒకటి మదర్ ఉంది, మదర్ది యూట్రస్. సో ఆ 2 మధ్యలో ఆ కనెక్షన్ రావాలి. సో మా ల్యాబ్లో ఇప్పుడు ఆ ఎంబ్రియోస్ ఉంటుంది కదా డిష్లో, మేము అన్నీ ఇస్తాం, అదికి గ్లూకోజ్, ప్రోటీన్స్, ఎవ్రీథింగ్ మేమే ఇస్తున్నాం అది పెరగనికి. ఒకసారి అక్కడ గర్భలో వదిలేసిన తర్వాత అన్లెస్ ద మదర్ అక్కడ కనెక్షన్ ఇచ్చేసి ఆ న్యూట్రిషన్ ఇస్తేనే అక్కడ పెరుగుతుంది. సో ఎయిదర్ ఆ ఎంబ్రియో హెల్తీ లేదు, సో అది యూట్రస్కి తెలుస్తుంది, రిజెక్ట్ చేస్తుంది, ఆర్ ఎంబ్రియో హెల్తీ ఉంది బట్ ఇట్స్ అన్ఏబుల్ టు కనెక్ట్. అప్పుడు ఇవాల్యుయేషన్ చేయాలి మేము ఎందుకు ఫెయిల్ అయిందని.
సపోజ్ ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందని మాకు అనిపిస్తే ఎంబ్రియోకి ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ వచ్చింది. సో దట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అని, ఇదికి మేము PGTA అని చెప్తాము. సో హియర్ వీ కెన్ బయాప్సీ ద ఎంబ్రియో, చెక్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అని హెల్తీ ఎంబ్రియో సెలెక్ట్ చేసి పెడతాము. ఇందులో సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. IVF లో we have a good success rate, higher success rate comparatively. Higher success rate comparatively. Yes, IVF with PGTA లో నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ బెటర్, బట్ అక్కడ కొన్ని అబార్షన్స్ తగ్గుతుంది. ఓకే, అబార్షన్ రేట్ కూడా తగ్గే ఛాన్స్. Yes, yes, and even healthy, no, life born healthy. Correct, correct. Because we have removed all the abnormal embryos. Right. At last healthy baby ఏ కావాలి అవును. అనుకుని. Right. So that is the better way of doing for especially age patients కదా, ఎవరికి Okay. రిస్క్ ఎక్కువ. Above 30. Above 35. Okay. 35 above Mm. వేర్ జెనెటిక్ ఇష్యూస్ అతని ఎక్కువ రిస్క్ ఉంటుంది. నేను చెప్పాను కదా, DNA డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అమ్మాయి వాళ్ళకి. సో వాళ్ళకి టెస్ట్ చేసుకొని పెట్టుకుంటే దే విల్ హ్యావ్ అ ఫాస్టర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ. మేము ఇప్పుడు ఒక 4-5 ఎంబ్రోస్ వచ్చింది, ఏది ఫస్ట్ పెట్టాలి, ఇది చేసుకుంటే విల్ నో విచ్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ అన్నారు, లైక్ వీల్ హ్యావ్ అంటే మనకి స్పర్మ్ కౌంట్ ఇంత ఉండాలి అని ఏమైనా కౌంట్ ఉంటుందా? డు వి హ్యావ్ ద స్పర్మ్ అవునవును. కౌంట్? సి ద మోస్ట్ బేసిక్ టెస్ట్ ఇప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ విచ్ ఇస్ వెరీ ఈజీ. ఇప్పుడు మెన్కి మేము చెప్తాము లిటిల్ గ్యాప్ ఇవ్వాలి, వాళ్ళు లాస్ట్ ఇజాక్యులేషన్ నుంచి ఒక 2 to 5 days గ్యాప్ పెట్టుకొని వాళ్ళు సెమెన్ టెస్ట్కి ఇచ్చినప్పుడు వీ హ్యావ్ గోట్ WHO స్టాండర్డ్స్. సో అకార్డింగ్ టు దిస్ కట్ ఆఫ్స్ మినిమమ్ స్పర్మ్ కౌంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి 15 million per ml అండ్ అబవ్ ఉండాలి. అండ్ యాక్టివ్ మొటిలిటీ చెప్తాము దట్ మినిమం 30% అండ్ అబవ్ ఉండాలి. ఓకే. అండ్ స్ట్రక్చర్లీ నార్మల్ స్పర్మ్ షుడ్ బి మినిమం 4% అండ్ అబవ్. సో ఇదన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. సో కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, దెన్ అకార్డింగ్లీ నేను IUI బెటరా, IVF, ICSIనా, సో బేస్డ్ ఆన్ దట్ చూస్. ఓకే, యూ సజెస్ట్ దెమ్, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఆక్యుపెంచర్ అని చెప్పి రీసెంట్గా నేను జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు, వీల్ గో ఇన్ టు ద మార్కెట్, రైట్? సో అలా ఆక్యుపెంచర్ చేయాలన్నారు. వాట్ ఈజ్ ఆక్యుపెంచర్ అసలు? ఆక్యుపెంచర్ సో acupuncture is actually a Chinese medicine. It came from there, and అందులో బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదా, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద స్కిన్. అంటే యూట్రస్కి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది మా స్కిన్లో, అట్లనే ఎవ్రీ పార్ట్, ట్యూబ్కి ఒక పార్ట్, ఓవరీకి ఒక పార్ట్, అట్లనే మెన్లోనూ ఉంటుంది. సో వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు ఆ ఆర్గన్ని టార్గెట్ చేయాలంటే ఆ స్కిన్లో ఎక్కడ రిప్రజెంటేషన్ ఉంది ఆ పార్ట్ స్కిన్లో వెరీ థిన్ నీడిల్స్ అవైలబుల్ ఉంది విచ్ దే యూస్. సో ఆ పాయింట్లో అది నీడ్లింగ్ పెడతారు అక్కడ. సో దట్ విల్ టార్గెట్ దట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ పార్ట్. సో అక్కడ గర్భలైన కొన్ని మందికి థిన్ ఉంటుంది, సో అక్కడ గర్భ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతే లైనింగ్ థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓవరీలో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది వాళ్ళకు, ఇట్ మే ఇంప్రూవ్. PCODకి ఇట్ కెన్ సెట్ ద హార్మోనల్ బ్యాలెన్స్. సో ఇట్లాంటిలో ఇట్ హెల్ప్స్ అ లాట్ అక్యుపంక్చర్. మా సెంటర్లోనూ మేము యూస్ చేస్తాము ఫర్ IVF పేషెంట్స్, అండ్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ వెరీ దే కమ్ అవుట్ టెలింగ్ వెరీ రిలాక్స్డ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా యాంగ్షియస్నెస్ ఉంటుంది బికాస్ దే ఆర్ టేకింగ్ ఇంజెక్షన్స్, పికప్ అవుతుంది, సో అండర్ అనస్థీసియా. సో ఇదన్నీ కొన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటుంది పేషెంట్స్కి డ్యూరింగ్ ట్రీట్మెంట్, అదర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిజల్ట్. అదొక స్ట్రెస్ ఉంది వాళ్ళకి, అవుతుందని ఒక స్ట్రెస్. అదుతో ఫిజికల్ స్ట్రెస్, ఇమోషనల్ స్ట్రెస్తో వెన్ దే గో ఫర్ అక్యుపంక్చర్ ఐ హావ్ సీన్ మెనీ పేషెంట్స్ యాక్చువల్లీ మాకు రివ్యూస్ ఇస్తారు టెలింగ్ దట్ దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని. నౌ టు లుక్ అట్ రీసెర్చ్, ఇప్పుడు మేము స్టడీస్ పబ్లిష్ అవుతుంది కదా, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఇప్పుడు రీసెంట్ స్టడీస్ హ్యావ్ స్టార్టెడ్ టెలింగ్ దట్ acupuncture little positive effect ఉంది, but we cannot tell that result is entirely dependent on acupuncture. It can be a complementary therapy. అదొక్కటే థెరపీ, added advantage. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్. ఇట్స్ నాట్ దట్ దిస్ అలా కాదు, ప్రతి ఒక్కళ్ళకి అమ్మ అనిపించుకోవాలని ఉంటుంది. సో అలాంటి సినారియోలో కొన్ని ఇప్పుడు న్యాచురల్గా అవ్వట్లేదు, బట్ ఇలా వస్తారు, ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, లైక్ ఏంటంటే కాస్ట్, రిచ్ పూర్ అలా డిఫరెన్స్ లేకుండా కెన్ దిస్ పీపుల్ అంటే ఎవరైనా కూడా అఫోర్డ్ చేయగలరా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో దర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. నేను సెట్ చెప్పాను కదా, ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ న్యాచురల్ ట్రీట్మెంట్, IUI ట్రీట్మెంట్, IVF ట్రీట్మెంట్. ఎస్, యాజ్ ఈ ట్రీట్మెంట్ ఎక్కువ మోర్ అడ్వాన్స్డ్ అవుతుంది, కాస్ట్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఎస్, ఈవెన్ సెంటర్స్, మా సెంటర్స్లోనూ దెర్ ఇస్ EMI ఆప్షన్. అండ్ అట్లీస్ట్ ఈ అన్అఫోర్డబుల్ సెక్షన్ నుంచి వచ్చినప్పుడు వీ ట్రై టు ఇన్కార్పొరేట్ దెమ్ ఇన్ అవర్ ప్యాకేజెస్. సో వాళ్ళు వాపస్ వెళ్ళాలి ఇట్లా, దే కెనాట్ అఫోర్డ్, నో, వీ ఆల్వేస్ ట్రై టు ఇంక్లూడ్ దెమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ యాజ్ అ ఫ్యామిలీ, దే బిలాంగ్ టు అస్. సో
సో వీ ట్రై టు ఆ కాస్ట్ ఎంతవరకు అవుతుంది వీ ట్రై టు రెడ్యూస్. యూనో హాస్పిటల్ ట్రైస్ టు అబ్జార్బ్ ద కాస్ట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదొకటి. బట్ ఎస్ దర్ సమ్టైమ్స్ ఇన్ ఇండియా వీ డూ గెట్ ఫ్రమ్ వెరీ లో సోషియో ఎకనామిక్ స్టేటస్. సో వాళ్ళు కొన్ని మందికి టైం తీసుకుంటారు. వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ థింక్ ఐవీఎఫ్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ కదా. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ మా ఎక్విప్మెంట్ ఏది ఐవీఎఫ్ ల్యాబ్లో ఉంది కదా, ఏది ఇండియాలో లేదు. ఇంపోర్ట్ అన్నీ ఇంక్యుబేటర్ వర్క్ స్టేషన్స్ అన్నీ ఇంపోర్టెడ్. అండ్ ఏ మెడిసిన్స్ మేము వాడతాం ఐవీఎఫ్లో ద బెస్ట్ క్వాలిటీ ఆర్ ఆల్ ఇంపోర్టెడ్ ఇంజెక్షన్స్. అండ్ ద కన్జ్యూమబుల్స్ ఇప్పుడు మేము ఎంబ్రియోకి ఒక డిష్ పెట్టుకుంటాము, అదని చూడడానికి నువ్వు పిపెట్స్ అని యూస్ చేస్తాము. ఎవ్రీథింగ్ ద మీడియా అది కల్చర్కి మేము ఏది లిక్విడ్ యూస్ చేస్తాము ఎంబ్రియోస్ పెరగనికి, దీస్ ఆర్ ఆల్ కల్చర్ మీడియాస్. దీస్ ఆర్ ఆల్సో కమింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. సో ఇండియాలో ప్రొడక్షన్ లేదు. అండ్ ఏమంటే ఇదులు అన్నీ డిస్పోజబుల్. ఒక్కసారి మేము వాడితే ఇప్పుడు పికప్ ది నీడల్, ఈటీ క్యాథెటర్ ఇదన్నీ మేము డిస్పోజ్ చేయాలి. సో బికాస్ ఆఫ్ దిస్ కాస్ట్ ఫ్యాక్టర్ ఇట్ కెన్ నెవర్ బి జీరో. కరెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఇట్ అ వెరీ లో కాస్ట్. బట్ వీ ట్రై టు మేక్ ఫ్యూ చేంజెస్. ఇక ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రెగ్యులర్ ఐవీఎఫ్లో మేము చాలా డోస్ ఇంజెక్షన్స్ ఇస్తాము. బట్ కొన్ని అన్అఫోర్డబుల్ పేషెంట్ వేరే అన్ని పారామీటర్స్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ చేయొచ్చు, న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ చేయొచ్చు. సో చాలా వరకు కాస్ట్ తగ్గిపోతుంది. సో వీ కెన్ డెఫినెట్లీ అకామిడేట్ దెమ్ అండ్ డూ ద సైకిల్. నా ఒక్కసారి మేము ఐవీఎఫ్ చెప్తే కదా ఒక పేషెంట్కి, దే హ్యావ్ టు డూ ఇట్ ఫాస్ట్. రైట్. డిలే చేస్తూ ఏమవుతుంది, సక్సెస్ రేటు తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను 60-65% సక్సెస్ రేట్. ఎస్, దట్ ఈస్ ఇఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్లో. అదే అమ్మాయి లేట్ వచ్చింది, ఎగ్స్ తగ్గిపోయింది, స్పర్మ్ ఫ్యాక్టర్ ఇంకా క్వాలిటీ తగ్గింది, అవర్ ఐవీఎఫ్ సక్సెస్ రేటు తగ్గుతుంది. సో దే హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ఫైనాన్షియల్ అండ్ సక్సెస్ రేట్. సో ఆ బ్యాలెన్స్తో ఎస్ ఇదన్నీ మేము చెప్తాము పేషెంట్స్కి దట్ యూ కెన్ టేక్ టైమ్ టు అరేంజ్ బట్ సో లిటిల్ ఫాస్ట్ యూ షుడ్ క్లోజ్ అని. సో మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం లైక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోమని చెప్తారా? Yes, definitely. మెజర్స్ ఉంటాయా? Yes, definitely. See, when they come, the most important thing is the weight. Okay. So we are getting a lot of girls, not only girls, men kuda ippudu they are being overweight, obesity, high BMI, very high BMI then increase avutundi ippudu, mainly because of their lifestyle. Many are doing night shifts. Correct. Food correct ga tinatledu. They are dependent on, so many are dependent on outside food, which is not very good, what kind of food they are eating. They are all gaining weight and because of that medical problems ekku avutundi. We have many youngsters with hypertension, diabetes ippudu. So lifestyle is very important. We tell them to correct that first. Okay. So night shifts undante I tell them that you have to avoid that and get your lifestyle sorted. Physical activity లేదు ఇప్పుడు. They have to have that sunlight exposure because vitamin D తక్కువ అవుతుంది ఇప్పుడు అన్ని మందిలో. So they have to have that sunlight exposure. So these are basic things we tell them. And nutritious healthy food తినాలి. It should be a well balanced diet with high protein intake. Proteins are very good because DNA ఏది ఫార్మ్ అవుతుంది ఎంబ్రియోలో, most of it is proteins. ఎగ్లో స్పర్మ్లో అన్ని DNAలో ప్రోటీన్సే ఉంటుంది. So tell them to have good nutrition. At the same time smoking if they are doing it, they have to stop. Alcohol intake, it is better to quit both of them. సో ఇదన్నీ మేము ముందే చెప్తాం వాళ్ళకి. అండ్ ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ వీ డూ టెల్ దెమ్ దట్ లిటిల్ వెయిట్ తగ్గిస్తే బెటర్. ఈవెన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రిస్క్ తగ్గుతుంది. వెయిట్ ఈస్ ద మేజర్ కాజ్. ఎస్, వెయిట్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ ఆల్సో. ఎస్. సో పర్టికులర్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఈ మెజర్స్ తీసుకోవాలని, అంటే ఈ లైఫ్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్ చేంజ్ అవుతుంది. బట్ ఫర్టిలిటీ ఈ ఐవీఎస్ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకునేటప్పుడు ఇంకేమన్నా స్పెసిఫిక్ మెజర్స్ ఉంటాయా? ఐ టెల్ దెమ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ తీసుకోవద్దు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు దే ఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్. వాళ్ళకి అవుతుందా లేదా, దే ఆల్వేస్ థింకింగ్ నో యూ కెనాట్ థింక్ ఆఫ్ ద రిజల్ట్. మీ ఎగ్జామ్ ఎప్పుడు కరెక్ట్ రాదు కదా. కరెక్ట్. ఈ ఎగ్జామ్లో ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ రిజల్ట్ యూ కెనాట్ కంట్రోల్. సో అట్లనే చెప్తాను నేను. సో యూ కెన్ అట్ ద మోస్ట్ పుట్ ఐ కెన్ యాజ్ అ డాక్టర్ డూ మై బెస్ట్ ఎఫర్ట్. యాజ్ అ పేషెంట్ యూ షుడ్ గివ్ మీ ద బెస్ట్ బాడీ, బెస్ట్ న్యూట్రిషన్ ఫర్ యువర్ బాడీ అండ్ మైండ్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ. సో ఇదన్నీ చూసుకుంటే అండ్ మెడిసిన్స్ మేము రాసిచ్చింది కరెక్ట్గా తీసుకోవాలి. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ దట్ మచ్. అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ను ఎవరు స్ట్రెస్ ఫ్రీ ఉంటారు కదా, ఎంత మంచిగా ఎంబ్రియోస్తోనూ ప్రెగ్నెంట్ అవుతారు. సమ్ పేషెంట్స్ విల్ గెట్ 8 embryos 10 embryos, బట్ వాళ్ళకి అది స్ట్రెస్తోనే కొన్ని మందికి నెగటివ్ రిజల్ట్. సో దే షుడ్ నాట్ టేక్ టూ మచ్. సొసైటీ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, అమ్మాయి వాళ్ళు చాలా దే బికమ్ వెరీ ఇమోషనల్. సో ఐ వుడ్ టెల్ దెమ్ దట్ వన్ థింగ్ దట్ జస్ట్ లీవ్ ఇట్ టు ద డాక్టర్స్ అండ్ ద టీమ్ ఇన్ ద హాస్పిటల్. యూ బీ స్ట్రెస్ ఫ్రీ. ఫస్ట్ న్యాచురల్ వేలో లైక్ ఫస్టే వాళ్ళు ట్రీట్మెంట్ తీసేసుకుంటారు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్.
they'll have a very good and healthy baby. And second కి వెళ్ళాలి అన్నప్పుడు will they have a chance of getting normal గా వాళ్ళు 100%. natural గా pregnant Yes. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? See, that depends on what is the reason నేను IVF చేశాను ఫస్ట్ బేబీకి. ఇప్పుడు ఫస్ట్ బేబీకి నేను అజోస్పర్మియా చేశాను, స్పర్మ్ కౌంటే 0 అని ఉంది. వాళ్ళకి ముందును ట్రీట్మెంట్ ఏం లేదు అదికి. సో దే మే హ్యావ్ టు రిసార్ట్ టు IVF ఓన్లీ. సపోజ్ అమ్మాయికి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది, షీ ఈస్ నాట్ గోన్ గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. సో ఒక రీజన్ వై ఐ డిడ్ IVF షుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని మంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేశారు, అవ్వలేదు, అండ్ ఐ హ్యాడ్ టు డూ IVF. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్, స్ట్రెస్ తగ్గిపోతుంది, 1 బేబీ ఉంది ఇప్పుడు, అంత వాళ్ళకి టెన్షన్ లేదు, దే గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కాస్, వాట్ వాజ్ ద ఫస్ట్ బేబీస్. వెరీ వాట్ మోస్ట్ కామన్లీ నేను చూశానంటే ఎండోమెట్రోసిస్. ఐ హావ్ డన్ ఫస్ట్ IVF చాలా అమ్మాయికి వాళ్ళకి బికాస్ ఆఫ్ ఎండోమెట్రోసిస్. ఎండోమెట్రోసిస్ ఎట్లా అంటే, మేము ఒక్కసారి IVF చేస్తే అమ్మాయికి ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత డేట్ రాదు 1 year, దెన్ షీస్ ఫీడింగ్ ద చైల్డ్, ఆ 1 year డేట్ రాదు. సో వెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ బాడీలో అది ఎండోమెట్రోసిస్ని హీల్ అవుతుంది. So these other girls sometimes they conceive naturally, so they get, you know, that problem gets corrected because of the IVF pregnancy. Many have conceived naturally. So few patients, yes, it is possible. So we can expect a natural thing even after taking Yes, fertility yes. these things. So what do you say, like Hegde? I want to know like why a person or a patient should choose Hegde Hospital. Okay. See, there is many reasons, but see, finally oka patient veltarante most important thing you want is qualified. Parameters, like Yeah, see, one is you want a qualified doctor. So that is very important because a doctor ki end to end knowledge undali in that subject. Then only patient will get complete, you know, advice complete ga undali వాళ్ళకి. Because infertility treatment lo kada ఏది ఫోర్స్ లేదు, ఇది చేయాలి అది చేయాలి. We should always give a very good counseling to patient about their problem and then give the options to patient. ఇట్లా ఉంది, ఇదిలో ఈ సక్సెస్ రేట్, and that is our core. మేము we do a lot of counseling for patient and very transparent counseling, and మేము పేషెంట్ని ఇన్వాల్వ్ అవుతాము డిసిషన్ మేకింగ్లో, and they should not feel forced. Once they completely understand the process, understand the success rate, understand the complications involved, ఏం అవ్వచ్చు ముందు అన్నీ, బిఫోర్ ఆఫ్టర్ అన్నీ చెప్పినే we decide. So this is the core thing I tell to all my doctors, that yes, and our team నేను సెలెక్ట్ చేశాను కదా, సో ఆల్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ క్వాలిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రైనింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ, బికాస్ ఇది ఒక సూపర్ స్పెషాలిటీ. Because after MD gynec kada, then we do our fellowship in infertility. So like neurosurgery, like, you know, urology, atla idoka speciality. Now coming to the brand Hegde was done by my mother-in-law. Okay, my mother-in-law has set, you know, Hegde Maternity Hospital in 1978. So she is Dr. Vijaya Hegde. So she has run her practice almost 45 years. And she was also attached to Durgabai Deshmukh Hospital. So totally almost she's had practice of 65 years. So it is brand that has not come today. చాలా టైం నుంచి ఉంది, విచ్ ఇస్ అ వర్డ్ ఆఫ్ మౌత్ బ్రాండ్, విచ్ ఇస్ ఓన్లీ బికాస్, యూనో, వాళ్ళు ఎట్లా సర్వీస్ ఇచ్చారు అండ్ రెస్పెక్ట్ తెచ్చుకున్నారు. సో వీఆర్ ఫాలోయింగ్ ఆ సేమ్ విజన్ ఉంది మాకు, దట్ వీ షుడ్ జస్ట్ మెయింటైన్, యూనో, పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అని. పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మాకు మ్యాక్సిమం పేషెంట్స్ వర్డ్ ఆఫ్ మౌత్లోనే వస్తున్నారు ఇప్పుడును. అదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ఇస్, ఒక డాక్టరే సరిపోదు ట్రీట్మెంట్కి. ఐ టోల్డ్ యూ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ దట్ కమ్స్ డిస్పోజ్. సో ఇదన్నీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంది, which requires a lot of investment. So we have done in the best. ఇప్పుడు వరల్డ్లో ఎట్లా అడ్వాన్స్మెంట్స్ అవుతుంది అట్లనే మేము మా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. ద క్వాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేము, అదర్ దాన్ ఆల్ దిస్ వాట్ వి హావ్ పుట్ ఇస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. బికాస్ ఇఫ్ యూ లుక్ అట్ ఇండియాలో చాలామంది భయపడతారు ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తే. దే ఆర్ వెరీ స్కేర్డ్, వాళ్ళ ఎగ్ యూస్ చేస్తున్నామా, వాళ్ళ స్పర్మ్ యూస్ చేస్తున్నామా, ఇది ఒక భయం పేషెంట్స్కి. సో వాళ్ళు చెప్పరు ఇది, బట్ వెన్ దే హెసిటేట్ టు టేక్ దట్ స్టెప్, నో, దెన్ వీ రియలైజ్ అదొక డౌట్ ఉంది వాళ్ళకి. సో వాట్ వీ డిడ్ ఇస్, నార్మల్గా సెంటర్స్లో దే డూ మాన్యువల్ విట్నెసింగ్. ఒక స్పర్మ్ శాంపుల్ తీసుకొని వస్తే ఇంకో మంది చూసి కన్ఫర్మ్ చేయాలి, ఇది కరెక్ట్ కదా, ఇదే అమ్మాయి, ఇది హస్బెండ్ కదా అని. సో వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ సెంటర్, వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఇస్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్, విచ్ ఇస్ అన్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనేబుల్డ్ టెక్నాలజీ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ట్యాగ్డ్. సో ఒక స్పర్మ్, ఎగ్, ఎంబ్రియో అన్నీ ట్యాగ్ అవుతుంది. ఫ్రమ్ ద సెమెన్ కలెక్షన్, ఎప్పుడు వాళ్ళు శాంపుల్ ఇస్తారు అక్కడి నుంచి, ఎగ్ పికప్ నుంచి టిల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఎంబ్రో ఫ్రీజింగ్ వెళ్తే ఎంబ్రో ట్రాన్స్ఫర్ టైం అన్నీ ట్యాగ్ అవుతుంది. సో ఇందులో ఏం కన్ఫర్మేషన్ అవుతుంది, రైట్ ఎగ్ రైట్ స్పర్మ్తో కలుస్తుంది, సో కరెక్ట్ ఎంబ్రియో కరెక్ట్ పేషెంట్కి వెళ్తుంది. సో ఇదొక సాటిస్ఫాక్షన్ ఉంది, బికాస్ ఇఫ్ ఎనీ, ఇది హ్యూమన్ ఎర్రర్స్ కెన్ హ్యాపెన్. సో వీఆర్ సప్లిమెంటింగ్ దిస్ విత్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వేర్ ఎర్రర్ అవుతేనో అన్ని ల్యాబ్ విల్ షట్ డౌన్. ఒక బై మిస్టేక్ ఒక శాంపుల్
ఆ వర్క్ స్టేషన్కి వస్తే మాకు అలార్మ్ సిస్టమ్ రింగ్ అవుతుంది అండ్ అవర్ పీపుల్ ఇన్ ద ఎంబ్రాలజీ ల్యాబ్ టెక్నికల్ పీపుల్ కెనాట్ వర్క్ ఫర్దర్ బికాస్ ఐ గెట్ అ నోటిఫికేషన్ దట్ అక్కడ ఒక మిస్ మ్యాచ్ అయిందని అండ్ వీ హ్యావ్ టు గో అండ్ రిలీజ్ దట్ అండ్ అది ఎప్పుడు ఉంటుంది అది. సో దట్ వే వీ హ్యావ్ కవర్డ్ అవర్ ల్యాబ్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ గెమిట్ మిక్సప్ అని చెప్తాం. ఇది ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ దట్ ఎర్రర్ టు ఆల్మోస్ట్ జీరో. So we have infrastructure in place, we have the doctors in place, we have a team who works with patient centric approach, we have got counselors and the process explain cheyaniki, but we have various financial packages to cater to all type of patients and our core is our research. మా ఇప్పుడు మేము చేస్తాం కదా కేసెస్ అదని we audit our results and quality maintain చేసుకొని మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో వెళ్ళి పబ్లిష్ చేస్తాము. We have publications. So that way what happens, our quality of work also will go on increasing. అక్కడ ఏమైనా అడ్వాన్స్మెంట్ వస్తే ఇమ్మీడియట్గా మేము తెచ్చి ఇక్కడ అండ్ వీ ఇంప్లిమెంట్ దట్ అండ్ చెక్ ద సక్సెస్ రేట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ గెట్ పేషెంట్స్. చాలా వరకు బయట ఫెయిల్ అయిన వాళ్ళు మాకు వస్తారు అండ్ వీ వర్క్ ఆన్ దీస్ పేషెంట్స్ టు గివ్ రిజల్ట్స్. సో ఫర్ అస్ వీ లవ్ టు టేక్ ఛాలెంజెస్. సో ఆ ఛాలెంజెస్ తీసుకుంటేనే మాకు ఏమైనా కొత్త జరుగుతుంది కదా మా ప్రొఫెషన్లో, అదర్వైజ్ ఇట్స్ అ రెగ్యులర్ వర్క్. సో దట్ వే ఐ థింక్ వీఆర్ కేటరింగ్ టు అ వెరీ వెరీ టర్షరీ సెంటర్ అని where we get more of failed cases and handling these things. So overall I can tell you that is one of the good centers where we are doing quality work and patient satisfaction is our core. That is very important for us because వేరే మెడికల్ ఫీల్డ్స్లో ఇట్స్ 100% సక్సెస్ రేట్ ట్రీట్మెంట్ మెజారిటీ. వెరీ రేర్లీ మెడికల్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, బట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వేర్ దెర్ ఇస్ సక్సెస్ రేట్స్ ఆర్ లో, టు మేక్ అ నేమ్ ఇన్ దట్ ఫీల్డ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో దేర్ వీఆర్ ట్రయింగ్ టు కీప్ అవర్ పేషెంట్స్ satisfied. So I just want to ask you, like, ఏంటంటే how much was the rating that you want to give as a doctor, as a founder and everything? So what was the rating you want to give to Hegde Fertility Center? Hegde, yes. See, we definitely try our 100% for every patient. That's what I tell. That effort wise we put 100%. It is just not possible. Idi nature lono not possible to give babies to everybody. Right. So that is something that is an unachievable dream. Only because of that I would tell our rating is somewhere around 99% I will tell. That's great. Because anta interest tho మేము ఆ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ ఇస్తాము. ఇట్స్ we would want everybody to get pregnant. అది మా కోరికను, బట్ you have to accept nature and sometimes digest it. But yes, third party reproduction అని ఉంది. ఎవరికి ఇప్పుడు వాళ్ళ egg sperm తో అవ్వట్లేదు, we do third party reproduction. They can choose donor oocyte, donor sperm and surrogacy is one of the things. So adi the last option adi, where every other treatment as well. Multiple IVFs chestamu, fail avutundi, they are facing recurrent failures. Lante memu anni embryo genetic test chestunnam, anni vallaki abnormal vastundi. So these couples, they don't have much choice but to move ahead. The last choice is, but yes, overall you're expecting you're giving 99%. You'll try for that actually. Yes, because our team is very good. See, when the team is very good, we at least because patients are like that sometimes, they tell us also, doctor, I know మీరు full try చేశారు, but sometimes it doesn't work out. Yeah. సో లైక్ యాజ్ ఎ డాక్టర్ ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 100% ఉన్న హెల్త్ ఇష్యూ కూడా ద వే మాట్లాడే తీరు, దే ఆర్ జస్ట్ కమ్యూనికేటింగ్, దే ఆర్ మేకింగ్ కామ్ కూల్ చేసే టైప్లో దే 50% తగ్గిపోతుంది అంటారు. సో డాక్టర్ వాజ్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు మీ సజెషన్ ఏంటి? కొంతమంది యాక్చువల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ముందుకి రారు, లైక్ సొసైటియల్ ప్రెషర్స్ అవ్వచ్చు, అంటే వీళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి వాడు తీసుకుంటున్నాడని మేబీ మేల్ పర్సన్ కొలీగ్స్ అనుకోవచ్చు, ఫీమేల్ని ఇంట్లోనే అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని మీ వర్డ్స్లో చెప్తే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది, ఇది మాకు కరెక్ట్ అని. ఐ టోల్డ్ యూ, వన్ దే ఆర్ స్కేర్డ్ ఇస్ వాట్ హ్యాపెన్స్, గెమిట్కి ఏమవుతుందని. ఇంకోటి వాళ్ళకి భయము, అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుందా, పుట్టిన బేబీకి ఏమైనా హెల్త్ రిస్క్ రావచ్చా. సో దట్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఏ రిస్క్ ఏం లేదు. సో లాట్ ఆఫ్ స్టడీస్, ఇప్పుడు ఐవీఎఫ్ ఉంది ఫ్రమ్ 1978, ఇట్స్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40-45 years ఇప్పుడు. అండ్ ఏది చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ ఐవీఎఫ్ వాళ్ళకు పిల్లలు అయింది. ఇట్స్ కమ్ అ ఫుల్ సర్కిల్ అండ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇప్పుడు అబ్నార్మాలిటీస్ ఏది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అవుతుంది అంతనే రిస్క్ ఐవీఎఫ్లో, అదేం ఎక్కువ ఏం లేదు. సో అబ్సల్యూట్లీ చిల్డ్రన్ ఆర్ బార్న్ సేఫ్. నౌ కమింగ్ టు ద మదర్కి ఓన్లీ ఎగ్ పికప్ అనస్థీషియాలో చేస్తున్నాము. అనస్థీషియా రిలేటెడ్ రిస్క్ ఉంటుంది, బట్ వీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ టు మెయింటైన్ అ మదర్స్ హెల్త్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. సో అబ్సల్యూట్లీ సేఫ్.
అండ్ ఐ వుడ్ ఆల్వేస్ టెల్ దట్ ఈ ఉన్న ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ సక్సెస్ రేట్కి. అండ్ అమ్మాయి వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు విత్ అదర్ ట్రీట్మెంట్స్ బికాజ్ వాళ్ళ హెల్త్కు మంచిది కాదు. ఐ గెట్ పేషెంట్స్ వేర్ న్యాచురల్ సైకిల్స్ స్టిమ్యులేషన్స్ దే హ్యావ్ డన్ 20 cycles అండ్ ఆల్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. మ్యాక్సిమం ఒక 3 months చూడాలి, ప్రెగ్నెన్సీ రాలేదంటే మేబీ ఐయుఐ ఒక 1 or 2 cycles. ఇఫ్ నాట్, IVF is a very good process, simple process, safe process and most effective process. ది బెస్ట్. ఇఫ్ దే గో ఫాస్టర్ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము వీఆర్ స్టక్ అట్ 60-65% బికాస్ వాళ్ళు లేట్గా వస్తున్నారని. అదే వాళ్ళు లిటిల్ ఎర్లియర్ వస్తే మా సక్సెస్ రేట్ క్లినిక్ ఎక్కువ, ఇట్ కెన్ గో హైయర్. సో దట్ ఈస్ ఆల్ ఐ థింక్ యాజ్ అ సొసైటీ దే షుడ్ ఆల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ యాజ్ అ కపుల్. That I think family also should support. First family support. Yeah, family support equally important. కొన్ని మంది అందుకోసము డిలే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మోస్ట్లీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ హైడింగ్ ఏదైతే ఉందో చేయించుకోవచ్చా లేదా అని ఆలోచన ఏదైతే ఉందో మోస్ట్లీ పోతుంది. But it's very clear. Thank you so much for your break the barriers. That's what we are trying to do that actually. Thank you so much for your time and sure. Thank you so much. Thank you. చూసారు కదండి, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా లేదా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా ఇట్స్ 100% మనం హెల్దీ బేబీని తీసుకుని చేయొచ్చు. సో డాక్టర్ మాటలు కూడా విన్నారు కదా. సో ఈరోజు మనం హెగ్డే ఫర్టిలిటీ సెంటర్తో సంబంధించిన ఫౌండర్ వందన గారితో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో ఇది ఈరోజు డాక్టర్తో మనం మాట్లాడిన చిట్ చాట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.